అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి నామములు శుభములు. ప్రత్యేకించి శుక్రవారపు ప్రార్థన సహవాసం కొరకే కూడి వచ్చినటువంటి మనందరూ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా భద్రపరిచి మనందరితో మాట్లాడే విధముగా దేవుని సన్నిధిలో ప్రయాసపడదాం. ప్రత్యేకించి మరి తల్లిగారు జ్యోతమ్మ గారు ప్రార్థన చేసేటప్పుడు ఉపవాస ప్రార్థన, ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మనందరినీ కూడా దేవుడు మనందరిని దర్శించాలని, ఎందుకంటే ప్రతి శుక్రవారం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి తల్లులు చాలామంది ఉంటూ ఉన్నారు. కొంతమంది ఆరోగ్య పరిస్థితిని బట్టి మేబీ ఉండలేకపోతూ ఉన్నారు. కానీ సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాల్లో కార్యాలు జరిగిస్తాడు. కనుక మరి ఉపవాస ప్రార్థన సహవాసము, ఈ ఉపవాస ప్రార్థన దేని కొరకు దేవుని సన్నిధిలో ఉపవసించాలి? దేని కొరకు ఉపవసించాలి అంటే ఉపవాసం దేని కొరకు చేయాలి? దేవుని సంతృప్తి పరచడం కోసము, లేదంటే మన జీవితాల్లో ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో ఫుల్గా తిని నాకు అది కావాలి అంటే మీ ఇంట్లో ఎవరైనా కొంటారా? అలిగి కూర్చొని తినకుండా నాకు అది కావాలంటే ఏం చేస్తారు? అంతే ఉపవాసం అంటే మనకు అర్థం అవడానికి, అలిగి కూర్చొని అడిగితే ఖచ్చితంగా తినకుండా కడుపు కాల్చుకొని ఉంటే ఖచ్చితంగా అది మన బ్రతుకులో నెరవేరుతుంది అనడానికి ఒక చిన్న నిదర్శనం. అంటే దేవుడు అలా చేయమని చెప్పలేదు, కానీ చాలా సందర్భాలలో మనం బాధపడితే దేవుడు చూస్తూ ఊరుకోలేడు. మన శరీరం నలగొట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అరే నా పిల్లలు, నా కుమార్తె, నా కుమారుడు నా కొరకు ఎదురు చూస్తున్నారు కదా, నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని వెంటనే కార్యం చేసేటువంటి దేవుడు మన దేవుడు. అందుకనే ఈనాడు మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించును. ఏ సంగతట? అక్కడ ఆయన అంటారు మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి. చాలా సందర్భాల్లో చాలామంది అలిగి ఇంటి దగ్గర కూర్చుంటాం కదా, అంటే అందరూ అలగడానికి ఒకటే రీజన్ ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు అంటే, ఉపవాసం అనేది బైబిల్ గ్రంథంలో ఎవరు చేశారు? ఓన్లీ పేదవారు మాత్రమే చేశారా? ధనికులు చేశారు, కోటేశ్వరులు చేశారు, రాజులు, యాజకులు, సేవకులు, ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం అనేది దేవుని సన్నిధిలో చేశారు. అయితే వారు ఉపవాసం చేసిన తర్వాత వారి జీవితాలలో దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు. అందుకనే 8వ అధ్యాయం 23వ వచనం చదివితే అక్కడ ఎవరి విషయాన్ని తెలియజేస్తున్నారంటే, ఎజ్రా అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఎజ్రా శాస్త్రి అంటారు. శాస్త్రి అనగానే మన అందరికీ తెలిసి ఒక జంజి వేసుకొని చిన్న పిల్లకి వేసుకొని ఉంటాడు అనుకుంటాం శాస్త్రి అంటే. కానీ నిజానికి బైబిల్ గ్రంథంలో ఈ శాస్త్రి అలాంటి శాస్త్రి కాదు. శాస్త్రి అని అంటే ధర్మశాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రం మీద సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తన బ్రతుకులో అవలంబించుకున్నవాడు, దాన్ని అనుసరించి నడిచేటువంటి వ్యక్తి కనుక అందుకని ఎజ్రా శాస్త్రి అన్నారు. ఎజ్రా శాస్త్రి గారు అంటారు, ఏమనంటారంటే, ఇదిగో ఆ సంగతిని బట్టి మేము ఏం చేసాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఆయన మా మనవి అంగీకరించను అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. శాస్త్రి అంటే ఈయన ధర్మశాస్త్ర పండితుడు, అంటే చాలా జ్ఞానం కలిగిన వాడు, తెలివైన వాడే ఉంటాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేని గురించి ఉపవాసం చేశాడు ఆ సంగతి అన్నారు కదా. ఆ రోజు అలా జరిగింది అంటే అనుకుందాం. చాలా సందర్భాలు ఏమంటాం అంటే, అలా అక్కడ ఏం జరిగిందో తెలుసా అంటాం. అంటే అప్పుడు మనం వెంటనే ఏమంటాం? ఎక్కడ అంటాం. అదే అల్ల అక్కడ అంటే అదే అక్కడే ఎక్కడ అని అడుగుతాం. అదేమో నాకు తెలియదు అన్నాం అనుకోండి, అలాంటప్పుడు ఏమంటాం? మీకు తెలుసు ఏమంటారు అంటే సంగతి, ఆ సంగతిని బట్టి. ఏ సంగతి అనేది ఖచ్చితంగా రాత్రికాల సమయంలో మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి 8వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును వినండి, మొట్టమొదటిగా మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలిగినట్లుగా ఎవరండి? ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండి. చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు బబులోను దేశం నుండి యెరూషలేము బయలుదేరారట. ఎక్కడి నుండి బయలుదేరారు? బబులోను నుండి యెరూషలేము బయలుదేరారు.
అంటే వీళ్ళు ప్రయాణం ఇప్పుడు బబులోను నుంచి యెరూషలేము వెళ్ళాలంటే దాదాపుగా 4 నెలలు పడుతూ ఉంది. 4 నెలలు పడుతున్నప్పుడు ఇప్పుడు ఈ 4 నెలల ప్రయాణంలో ఎజ్రా ఇలా చూసినప్పుడు తన ముందు కొంతమంది జనాంగం ఉన్నారు. ఆ జనాంగం అందరిని చూసినప్పుడు అనుకున్నాడట, ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజానికి ఎజ్రా దేవుని సన్నిధికి వచ్చి అంటాడు, అయ్యా ఇదిగో మాకును, అనగా మీరు మమ్మల్ని అందరినీ కూడా రక్షించారు కనుక మాకును, అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలని, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నపిల్లలని కానీ, ఆ తర్వాత దేవుడు వారిని ప్రేమించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో రాజు ద్వారా దేవుడు ఇప్పించాడు దేవుని మందిరం కొరకు. ఇప్పుడు అందుకని ఎజ్రా అంటాడు, ఇదిగో మాకును, మా చిన్నవారికి, మా ఆస్తికిని ఏం కావాలి? మేము 4 నెలలు ప్రయాణం చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? బబులోను నుండి యెరూషలేము వెళ్ళాలంటే 4 నెలల ప్రయాణంలో, ఈ 4 నెలల ప్రయాణంలో మేము బయలుదేరి వెళ్ళాలి అని అంటే మాకేం కావాలి? మీ సహాయము కావాలి. ఇది శుభకరమైనటువంటి ప్రయాణం, శ్రేయస్కరమైనటువంటి ప్రయాణం. అయ్యా మీ సహాయం లేకుండా మేమేం చేయలేము, ఎక్కడి నుండి వెళ్ళలేము. అంటే ఆనాటి కాలంలో ఏమైనా ఫ్లైట్స్ ఏమైనా ఉన్నాయా? కార్లు, బస్సులు, లారీలు ఏమీ లేవు. వాళ్ళు ప్రయాణం ఇప్పుడు 4 నెలలు ఎలా నడవాలి? కాళ్ళు నడకనే వెళ్ళాలి. ఈ కాళ్ళు నడకని వెళ్ళే ఆ సందర్భంలో ఎజ్రా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నిజానికి అహావా నది దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడ అని ప్రశ్నకు, అంటే ఆ సంగతి గురించి అన్నాను కదా, అంటే ఎక్కడ అని అడిగాను ఫస్ట్. మొట్టమొదటిగా ఆ సంగతిని గురించి నీకు తెలుసా, లేదా ఆ సంగతి గురించి ఆయన ప్రార్థన చేశాడంటే ఏ సంగతి అని అంటే సంగతి ఏంటనేది తెలియజేశాను. ఎవరు సంగతి ఏంటి? వారికిని, వారి పిల్లలకిని, వారి ఆస్తికిని దేవుని సహాయం కావాలి. ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేశాడు అనగానే అక్కడ ఆన్సర్ మనకు కనబడుతుంది. అహావా నది దగ్గర ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారట. అహావా నది దగ్గర. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన జీవితాన్ని అనుసరిస్తున్నటువంటి మన జీవితాలలో ఈ శుక్రవారం ప్రార్థన మన జీవితాలు ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా ఒక గురి, ఒక లక్ష్యము, ఒక గమ్యం అనేది ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఉండాలి. గమ్యం లేనటువంటి ప్రయాణం. ఇప్పుడు ఎజ్రా గారికి ఒక గమ్యం ఉంది. ఏంటా గమ్యం అంటే, బబులోను నుండి యెరూషలేము ప్రయాణం 4 నెలల ప్రయాణంలో దేవుని సన్నిధికి వచ్చి అంటాడు, అయితే ఇదిగో మా ముందు 4 నెలల ప్రయాణం మా ముందు ఉంది. అయితే మేము, మా పిల్లలు, ఆస్తి సురక్షితంగా యెరూషలేము చేరాలంటే మాకు ఖచ్చితంగా మీ సహాయము కావాలి. ఈరోజు మనకు కొడుకు ప్రయాణం ఉంది. ఈ భూ సంబంధమైనటువంటి ప్రాంతమును విడిచి పరలోక ప్రయాణంలో ఉన్నాము కనుక మేబీ నేను అనుకుంటాను ఇజ్రాయెల్ ప్రజలు 4 నెలలే, కానీ మనకి ఎన్ని సంవత్సరాలు కూడా ఇంకా తెలియదు. ఈ ప్రయాణంలో శుభకరమైనటువంటి ప్రయాణం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతూ ఉన్నాము. ఈ శ్రేయస్కరమైనటువంటి ప్రయాణంలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని కలిగి ఉండాలి. చదువుకునే పిల్లల్ని అడిగామనుకోండి, రే నీ లక్ష్యం ఏంటంటే, నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో నాకు నచ్చిన గ్రూప్లో నేను జాయిన్ అవ్వాలి. ఇంటర్ అయిపోయి నేను అడిగాను అనుకోండి, నేను డిగ్రీలో పలానా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గమ్యము. ఒక ఎంప్లాయ్ని మనం అడిగామనుకోండి, సార్ ఈ సంవత్సరం మీ టార్గెట్ ఏంటి సార్ అంటే, నేను కొంచెం అచీవ్మెంట్ అవ్వాలి, అంటే కొంచెం ప్రమోషన్లోకి వెళ్ళాలండి నేను అంటాడు. ఎందుకని? ఒక వ్యాపారస్తుని అడిగామనుకోండి, సార్ ఈ శుక్రవారము నాకు ఒక 10,000 రూపాయలు వచ్చి శుక్రవారము 5,000 వస్తే చాలంటాడా? ఏమంటాడు? ఇంకొంచెం ఎక్కువ వస్తే చాలండి అంటాడా? దినకూలీలుగా పని చేసుకునే వారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే రోజు కూలి మీకు 500 కదా, మరి రేపు 400 ఇస్తాను వస్తారా అన్నాడు అనుకోండి, మనం ఏమంటుంది? చాలా ఆయన 500 ఇస్తున్నాడండి, అక్కడికి వెళ్తానంటాడు. అంటే ఖచ్చితంగా ఒక లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యము, గురి అనేది లేకుండా మన జీవితంలో ఆధ్యాత్మికంగా ప్రయాణించకూడదు. ఎజ్రా గారికి ఒక గమ్యం ఉంది. బబులోనులో బయలుదేరినటువంటి ఎజ్రా శాస్త్రి తనతో పాటుగా తనతో ఉన్న వారందరూ కలిసి ప్రార్థన ఏం చేస్తారంటే, అయ్యా మేము ఒక గురి, గమ్యాన్ని కలిగి ఉన్నాము, అయితే మేమును మా పిల్లలను ఆస్తి ఖచ్చితంగా మీ సంరక్షణ మాకు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే 7 దినాలు నేల మీద పడుకొని కన్నీరు విడిచి నేల మీద అలా ఏడుస్తూ ఉపవాసం ఉండి 7 దినాలు ప్రార్థన చేస్తూ ఉంటే చాలా మంది వచ్చారట. నేలకు అంటుకుపోయి ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తుంటే చాలా మంది బ్రతిమలాడారు, అయ్యా ఎందుకు అలా అయిపోతూ ఉన్నామనంటే, ఏమో నా ప్రార్థన విని దేవుడు నా కొడుకుని రక్షిస్తాడేమో, బ్రతికిస్తాడేమో అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత తన కుమారుడు చనిపోయాడు. ఒకవేళ దేవుడు కనికరించి రక్షిస్తాడేమో అంటే తనకు ఒక లక్ష్యం ఉంది. ఏంటి ఆ లక్ష్యము? తన కొడుకుని దేవుడు కాపాడుతాడేమో. ఆ తర్వాత సమూయేలు కూడా ప్రార్థన చేశాడు. సమూయేలు ఏమని ప్రార్థన చేశాడంటే, ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు కాపాడుతాడేమో. ఆయన కూడా ఒక లక్ష్యం ఉంది. సమూయేలు గారు మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే, బెయేర్షెబా మొదలుకొని హాయి వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలను ఫిలిష్తీయులు చాలా బాధపడుతున్నారండి, కాబట్టి వారి చేతుల్లో నుంచి దేవుడు కాపాడాలి. ఈరోజు మీ లక్ష్యం ఏంటి? ఈరోజు
మీ లక్ష్యం ఏంటి, మీ గమ్యం, మీ గురి ఏంటి అని నేను దేవుని సేవకుడికి అడిగాను అనుకోండి. కొంతమంది పిల్లలు మనం అడిగామనుకోండి, అరే కాలేజ్కి వెళ్తున్నావు కదా, ఎందుకు వెళ్తున్నావు అంటే, ఏమో మా డాడీ వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్తాను. దేనికి చదువుతున్నావు అంటే, చదివిస్తున్నారు కాబట్టి చదువుతున్నాడు అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు తనకి గురి గమ్యం ఉందా లేదా? ఖచ్చితంగా లేదు. దేవుని బిడ్డలుగా ఈరోజు మన ప్రార్థన జీవితాలు కలిగిన వారు కనుక ఈ ఉపవాస ప్రార్థన జీవితంలో దేవుని సన్నిధిలో ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి? ఎజరా శాస్త్రి గారు ఒక చక్కటి లక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఏంటి ఆ లక్ష్యం అంటే, సురక్షితముగా శ్రేయస్కరముగా యెరూషలేము వెళ్ళాలి అనేది తన టార్గెట్ కనుక మరి మన జీవితాల్లో కూడా అంత చక్కటి మరి ప్రయాణము ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఈనాటి దినాల్లో చాలామందికి దేవుని సన్నిధిలో గురి గమ్యం ఉండదు. మామూలుగా రావడం, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవడం, అది కాదు. కానీ ఖచ్చితంగా మనకు ఒక గమ్యం ఉంది, ఒక గురి ఉంది. ఈ గురి గమ్యం లేనటువంటి ప్రయాణము మనం చేసాం అనుకోండి, ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతాం. ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను. ఒక రాజుగారిని ఊరేగించడానికి, మొయ్యడానికి, అటు ఇటు పట్టణం అంతా తిప్పడానికి ఒక ఏనుగు ఉండేదట. ఆ ఏనుగుని మేపడానికి ఒక పనివాడు ఉండేవాడు. ఈ పనివాడు ఆ ఏనుగుని తోలుకొని వచ్చి రాజుగారి కోట దగ్గరికి వచ్చిన తర్వాత రాజుగారిని ఎక్కించుకొని అంతపురం అంతా తిప్పడం, తర్వాత ఆ ప్రాంతం అంతా తిప్పి రాజుగారి దిగిన తర్వాత మరలా ఏనుగుని మరలా తన ఉండే ప్రాంతానికి తోలుకొని వెళ్ళి అక్కడ దాన్ని చక్కగా మేపి మరలా రేపు ఉదయాన్ని తీసుకొని వచ్చేవాడట. అయితే ఈ ఏనుగు వచ్చే క్రమము, వెళ్ళే క్రమం ఏదైతే ఉందో, ఆ వచ్చిపోయే దారికి ఆ ఇరువైపులో కూడా షాపులు ఉంటాయి కదా, అరటిగల్లని, ఫ్రూట్ షాపులని, అవి కనపడుతున్నప్పుడు, ఆ పండ్ల తోటలు అవి కనపడుతున్నప్పుడు ఈ ఏనుగు చాలా అల్లరి చేసేటువంటి ఏనుగట. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, అంటే రాజుగారి దాని మీద ఉన్నంతసేపు ఏమి అనేది కాదట. రాజుగారిని అంతఃపురంలో దించిన తర్వాత తిరిగి వచ్చే ప్రయాణంలో ఈ తొండంతో ఈ అరటిగలను లాగడం, ఇటువైపు మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ ఫ్రూట్స్, ఆ తర్వాత ఆ చెట్లు, ఈ చెట్లు, అలా తొండంతో తను వెళ్ళే క్రమం అంతా కూడా పాడు చేసుకుంటూ వెళ్ళేదట. పాపం ఇతను అనుకునేవాడట, దాన్ని పెంచేటువంటి నాయకుడు, ఆ పనివాడు అనుకునేవాడట, ఒకవేళ దీన్ని కొడదాము అంటే ఇది ఎవరిది? రాజుగారి ఏనుగు. రాజుగారు ఖచ్చితంగా నన్ను ఖండిస్తారు కదా, నన్ను అడుగుతారు, ఎందుకయ్యా దాన్ని కొట్టామంటాడు. రేపు వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి దెబ్బలు చూస్తాడు అనుకోండి, అడుగుతాడు రాజు, ఎందుకు దానికి దెబ్బలు ఉన్నాయి అని అడుగుతాడు. ఇదేమో సరిగ్గా ఉండట్లేదు, అల్లరి చేస్తూ ఉంది, అంటే దారి పొడుగున అందరినీ హింసిస్తుంది, వాళ్ళు నష్టపోతున్నారు కానీ ఎవరు కూడా అడగడం లేదు. ఒకళ్ళు అడిగితే ఇది ఎవరిది? రాజుగారి ఏనుగు కాబట్టి అడగకూడదని అలా ఉంటూ ఉన్నారు. ఈలోగా ఒక పెద్ద ఆయన ఆ పనివాడికి ఒక సలహా ఇచ్చాడట. ఏం సలహా ఇచ్చాడంటే, ఇదిగో నీవు ఏనుగుని ఇటు నుంచి తీసుకుని వెళ్ళేటప్పుడు దాని మెడలో తొండంకి ఒక పూలదండ కట్టు. ఈ పూలదండ చేతికి, దాని తొండంకి దగ్గర నుంచి, ఇది రాజుగారిని సన్మానించేటువంటి పూలదండ కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే రాజుగారి మెడలో వెయ్యాలి అని అంటే ఆ తొండము కదపకుండా అలాగే వెళ్ళేదట. ఇటు నుంచి దారి పొడుగుని వెళ్ళేటప్పుడు వెళ్ళగానే రాజుగారి మెడలో వేసేది. మరలా అటు నుంచి వచ్చేటప్పుడు అదే పూలదండ తొండాన్ని తగిలించి మరలా రేపు రాజుగారికి తీసుకొని రావాలి అని చెప్పేసి ఆ పూలదండని నేను తీసుకుని వెళ్తూ ఉంటే జనాలు చూసేవారు అనుకునేవారట, అరే నిన్న మొన్నటి దాకా అల్లరి చేసే ఏనుగు ఈరోజు ఏంటి ఇంత డిసిప్లైన్గా ఉంది, అంటే ఈ ఏనుగే కదా మన షాపులన్నీ నష్టపరిచేది, ఇదే కదా మనల్ని ఇబ్బంది పెట్టేది, అసలు ఇదేనా లేదంటే మారిపోయిందా అని అంటే ఆ ఏనుగుకి ఒక లక్ష్యాన్ని అప్పగించాడు. ఏంటి ఆ లక్ష్యం అని అంటే రాజుగారిని సన్మానించడం. హల్లెలూయా. ఈరోజు మన లక్ష్యం ఏమై ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మన గురి గమ్యము దేవుని సన్నిధిలో ఆయన పాదములు పట్టుకుని కూర్చాడాలి. ఖచ్చితంగా ఒక గమ్యం ఉండాలి. అందుకని బబులోను నుంచి యెరూషలేము వెళ్ళే క్రమంలో వారికి ఒక లక్ష్యం ఉంది. మధ్యలో చాలా ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ ఈయన జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు. ఆయన ఏమంటారంటే, ఇదిగో మేమును మా పిల్లలను మా ఆస్తిని మేము కాపాడుకోలేమయ్యా, మా తెలివి మా జ్ఞానం సరిపోదు, మా ప్రయాణంలో నేను అంటాను భూ సంబంధమైనటువంటి ప్రయాణము కొరకే ఎజ్రా అన్ని ప్లానింగ్స్ చేసుకుంటే పర సంబంధమైన ప్రయాణంలో మనం ఉన్నాం. ఆయన 4 నెలలే ప్రయాణించాలి, కానీ మనము ఎన్ని సంవత్సరాలు ప్రయాణించాలో తెలియదు. కానీ ఖచ్చితంగా లక్ష్యం ఉండాలి, గురి ఉండాలి, గమ్యం ఉండాలి. గుడ్డెద్దులు చేయబడినట్లుగా భక్తి చేస్తే దానివల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే 4 నెలల ప్రయాణంలో వారికి ఉన్నటువంటి 3 విషయాలను తెలియజేసి ముగించేస్తాను. మొట్టమొదటిగా మరి వారికి ఏముంది? వారికి ఒక లక్ష్యము ఉంది. అందుకని మాకును అన్నాడు ఆయన, మాకును అన్నాడు. తర్వాత రెండవది మా చిన్నవారికి అన్నాడు. ఇక్కడ వారి ఆస్తి ఏదైతే ఉందో అది చిన్నపిల్లలు. తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆస్తి ఏదైతే ఉందో ఆస్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి ఆస్తి? భూ సంబంధమైనటువంటి ఆస్తి దోచుకోవడానికి కామన్. కానీ ఇక్కడ ఆస్తి అనే దాన్ని చూస్తే దేవుడు ఆధ్యాత్మికంగా మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము, వాక్యపాత్మ, ప్రార్థనాత్మ,
ఆ తర్వాత దేవుని కొరకు ప్రయాసపడేటువంటి జీవితం, భౌతిక సంబంధమైనటువంటి ఆస్తి కాదు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మన ఆధ్యాత్మిక ఆస్తిని దోచుకునేవాడు అప్పుడు ఉన్నాడు. ఎవరు అని అంటే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో చదివితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో అక్కడ ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమునకును అమ్మా హత్యను నాశనమును చేయుటికే వచ్చును, గాని దేనికి కూడా రాడు. చాలండి. ఇక్కడ దొంగ దేనికి వస్తాడట అంటే ఆస్తి దోచుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఏ ఆస్తి అని అంటే మనం సంపాదించే బంగారము కాదు, లేదంటే ధనధాన్యాలు కాదు, కానీ ఆధ్యాత్మికంగా మనము దేవుని సన్నిధిలో ఇప్పుడు ఎజ్రా ప్రార్థన ప్రయాస, తన ఉపవాసము, అక్కడున్న ప్రజలందరూ కన్నీటి ప్రార్థన దేని కొరకేనంటే వారి దగ్గర ఒక ఆస్తి ఉంది. ఏంటి ఆస్తి అంటే వారి పితరుల ద్వారా నిర్మించబడినటువంటి దేవుని మందిరము. ఆ మందిరాన్ని పునర్నిర్మాణం జరిగించడానికి ఆధ్యాత్మికంగా ఆత్మీయానుసారంగా రోషమగలిగినటువంటి బిడ్డలు ప్రయాణమే వెళుతూ ఉన్నారు. అయితే వారు అంటారు, మాకు ఒక లక్ష్యం ఉందయ్యా, మా లక్ష్యంలో మేము పడిపోకూడదు. రెండవది, మా ఆస్తి ఏదైతే ఉందో అది దోచుకోబడకూడదు. ఇప్పుడు 4 నెలల ప్రయాణంలో దారి వెంబడి వెళ్ళేటప్పుడు దొంగలు ఉంటారు. ఆ తర్వాత రకరకాల బందిపోటు దొంగలు కానీ, శత్రువులు కానీ. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకి మీకు తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఈ అరణ్య ప్రయాణంలో 7 రకాల జాతులు శత్రువులు ఉన్నారట. ఎన్ని రకాలు? 7 రకాల శత్రువులు, 7 రకాల జాతులు వారికి శత్రువులుగా ఉన్నారు. ఈ 7 రకాల శత్రువుల చేతుల్లోంచి దాటుకొని ఇప్పుడు వీరు వెళ్ళే క్రమంలో కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా దాడి చేస్తారు. దొంగ అనేటప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇక్కడ కత్తిఘాటు, పెద్ద పెద్ద మేసాలు, చక్కగా అదో రకంగా విచిత్ర ఆకారంలో ఉంటాడు అనుకుంటాం. కానీ ఈ దొంగ అలాంటి వాడు కాదు. దొంగ అలాంటి అంటే మన ఆత్మీయానుసారమైన జీవితాన్ని దొంగిలించేవాడు, మన ఆధ్యాత్మిక భక్తిని దొంగిలించేవాడు, దేవుని సన్నిధిలో మనం బలపడకుండా దొంగిలించేవాడు. అందుకని ఇక్కడ అంటారు దొంగ దేనికి వస్తాడు అని అంటే మనల్ని దోచుకోవడానికి వస్తాడట. ఇది భౌతిక సంబంధమైనటువంటి ఆస్తి అయితే కాదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దొంగ మన జీవితాల్ని పతనావస్థకి నడిపిస్తాడు. ఎవరు ఈ దొంగ అని అంటే చూడండి, నెహెమీయా గ్రంథము, ఇదే నెహెమీయా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడే నెహెమీయా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనము, ఎజ్రా గ్రంథం పక్కనే చదవండి సార్. మా విరోధులను వారు తెలుసుకోనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి చాలండి. అంటే దొంగ యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరు సాతాను గారి ఉద్దేశం ఏంటంటే చొరబడతాడు. ఏ విధంగా చొరబడతాడు అని అంటే దోచుకోవడానికి వస్తాడు కనుక మన ఆధ్యాత్మిక జీవితాన్ని దోచుకుంటాడు, ప్రార్థన జీవితాన్ని దోచుకుంటాడు, మన భక్తి జీవితాన్ని దోచుకుంటాడు. మన దగ్గర ఉన్నటువంటి బంగారమో లేదంటే ఏదో దోచుకుంటే పర్వాలేదు, కానీ దేవుని సన్నిధికి బలముగా కొనసాగుతూ ఉన్నాం, ప్రార్థనలో చక్కగా కొనసాగుతున్నాం. ఆ టైంలో వాడు వచ్చి మన ప్రార్థనను దొంగిలిస్తాడు. అంటే గంట ప్రార్థన చేసేవారు అరగంటలోకి వచ్చేస్తారు. మిగతా అరగంట ఏమైందంటే వాడు దొంగిలించాడు. ఏదో ఒక విధంగా మనల్ని ఏం చేస్తాడు, వాడు స్వాధీనంలో తెచ్చేసుకుంటాడు. గంట బైబిల్ చదివేవారు, 10 పేజీలు చదివేవారు, 10 అధ్యాయాలు చదివేవారు, 2 అధ్యాయాలు చదువుతారు. అంటే మిగతా 8 అధ్యాయాలు ఎవరు దోచుకున్నారు? అపవాదిగాడు దోచుకున్నాడు, దొంగ దోచుకుంటాడు. కనుక వాడు శత్రువుగా అక్కడ చూడండి 11వ వచనంలో చదివితే, మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన మధ్యలోనికి ఎంటర్ అయిపోతాడట. మనకు తెలియదు, మనం అనుకుంటాం నేను బాగానే ప్రార్థన చేసుకుంటున్నానంటే దేవుని మహాకృపను బట్టి ఏ ఇబ్బందులు లేకుండా దేవుని సన్నిధి నేను మానట్లేదు, దేవుని సన్నిధిలో నేను చాలా చక్కగా అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటాం. కానీ దొంగ మనకి తెలియకుండానే చొరబడతాడు, మనం దోచుకుంటాడు, మనల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తాడు. వాక్యానికి, ప్రార్థనకి, సహవాసానికి, విశ్వాసములో మనం అనుకుంటాం కొన్ని సందర్భాలు మనకి తెలియకుండానే అవిశ్వాసం వచ్చేస్తుంది, మనకి తెలియకుండానే అపనమ్మకం వచ్చేస్తుంది. జంగి కార్యాలు జరుగుతాయా నిజంగా, అసలు నేనేదో ప్రార్థన చేస్తున్నాను కానీ నా వల్ల అవుతుందా అనేటువంటి డౌట్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా మీరు దోచుకొనబడిన వారిగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో చూడండి, మొన్న ఒక ఆవిడ అన్నారట, పాపం బాగా గాఢ నిద్రలో ఉందంట, పడుకుంటే బీరువా శబ్దం వచ్చిందంట. బీరువా శబ్దం వస్తే ఎవరు శబ్దం చేస్తున్నారంటే నేనే అన్నాడట. నేనే అంటే అంత ధైర్యంగా నేనే అని ఎవరంటారు? భర్తే అంటాడు అనుకోండి. మళ్ళీ డౌట్ వచ్చి అడిగిందంట, ఎవరు అంటే నేనే అంటే ఆ పదం నేను అనలేకపోతున్నాను, కానీ ఆయన అన్నాడు నేనే అనగానే సరే మీరేనా అనుకుని పడుకుందంట. ఉదయం లేగి చూసేటప్పటికి అసలు విషయం ఏంటంటే ఇప్పుడు గాఢ నిద్రలోనికి వెళ్ళకముందు ఆయన ఆల్రెడీ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడట. ఉదయం
ఈవిడ వేసిన తాళాలు వేసినట్టున్నాయి. అంటే ఆయన లేడు, చూస్తుంది, ఇల్లంతా వెతుకుతుంది. ఇల్లంతా వెతికిన తర్వాత ఆవిడ అప్పుడు స్ట్రైక్ అయిందంట, ఆయన డ్యూటీకి వెళ్ళారు కదా, రాత్రి నేనే అన్నది ఎవరు అని డౌట్ వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి మరలా ఆ బీరువా దగ్గరికి వెళ్ళి చూస్తే చిల్లు అవ్వలేదట. అంటే దొంగ దోచుకునేటువంటి విధానము మనకి తెలియకుండానే మన పక్కనే అన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోతాడు. అందుకని ఎజ్రా అంటాడు, అయ్యా శుభకరమైనటువంటి ప్రయాణం మాకు కావాలి, శ్రేయస్కరమైన ప్రయాణం కావాలి. మేము వెళ్ళే క్రమంలో మాకును మా పిల్లలకి ఆస్తికి ఏం కావాలి? శుభకరమైనటువంటి ప్రయాణం కావాలి అంటున్నాడు. చూడండి, రెండవది మన ఇక్కడ 7 జాతులు ఏవైతే ఉన్నాయో 7 జాతులు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నారు? శత్రువులుగా ఉన్నారు. అంటే వెళ్ళే దారిలో ఒకటి దొంగలు ఉంటారు, రెండవది ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. ఈ 7 రకాల శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదివితే అక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి దూషించకుండా చాలండి. ఇక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అంటారు ఆయన, మనం ఎవరు? మీ పరదేశులమును యాత్రికులమై ఉన్నామట. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఈయన శరీర విషయములు, అంటే దేవుని విషయములో, ఆత్మ విషయములో శరీర విషయాలు ఏం చేసి విసర్జించాలి. ఒకటి శత్రువు మనల్ని ఎలా లోపరుచుకోవాలి? ఒకటి దొంగగా మనకు తెలియకుండానే ప్రవేశిస్తాడు. రెండవది శత్రువుగా మన ముందు నిలబడతాడు. శత్రువుగా అంటే వీళ్ళు బబులోను నుంచి యెరూషలేముకి 4 నెలల ప్రయాణంలో దొంగలు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, అనేక రకాల వాతావరణాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. నేనంటాను, ఈరోజు నీ ప్రయాణం ఆధ్యాత్మిక ప్రారంభించి పరలోక ప్రయాణంలో ఉన్నావు కనుక శత్రువులు, ఒకటి దొంగ నీకు ఎదురవుతూ ఉన్నాడు, తర్వాత శత్రువులు ఎదురవుతూ ఉన్నారు. శత్రువులు అంటే ఎక్కడి నుంచో, మరి పాకిస్తాన్ నుంచో చైనా నుంచో మన దగ్గరికి రారు, కానీ మన చుట్టుపక్కల మన ఇంట్లోనే మనకు శత్రువులుగా ఉంటారు. ప్రార్థన అనిసేపు బైబిల్ తర్వాత చదువుకుంది కానీ అంటారు. తర్వాత చదువుకోవడం ఏంటి? ఈవిడ చేసేది ఏంటి? పాపం ఏమైనా టీవీ చూస్తుందా? టీవీ అంటే కాసేపు ఆపు అంటే తప్పులేదు. బైబిల్ నేను వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చదువుకుంది కానీ నాకు లేట్ అయిపోతుందని అంటే ఇప్పుడు ఈయన ఎవరు? మనకి శత్రువే. నేనంటాను, దేవునికి ఆయాసకరం, ఆపమన్నానా అంటాడు అంతే, ఆపకపోతే ఇంకక్కడ బొగ్గుమంట దీంట్లోని. కాబట్టి శత్రువు అంటే నేను అనుకుంటాను వీళ్ళ ప్రయాణంలో ఎజ్రా ఏం కోరుకుంటాడంటే, అయ్యా శత్రువుల ద్వారా కానీ దొంగల ద్వారా కానీ మా ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధమైనటువంటి ఆటంకము రాకూడదు అంటున్నాడు. అందుకనే శరీరము మొట్టమొదటిగా మనకి శత్రువు ఏంటి? శరీరమే. ఎక్కువ విషయాలు నేను చెప్పాలనుకోవట్లేదు. మనుషుడికి ఆధ్యాత్మికంగా ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంటుంది. అనుకుంటాం, ఈరోజు పాస్టర్ గారు చెప్పారు చూడు, నేను అస్సలు తగ్గని ప్రార్థనలోని ఖచ్చితంగా గంట సేపు ఈరోజు ప్రార్థన చేస్తానని వెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వంట అయిపోయి ఖచ్చితంగా చక్కగా భోజనం చేసిన తర్వాత అలా తిన్న తర్వాత ఉండు ఒక్క గడి అలా బెడ్ మీద జస్ట్ జారేస్తాను, ఒక్క 10 నిమిషాలే అంటాం. ఆ 10 నిమిషాలు కాస్త మార్నింగ్ 7 అవుద్ది లేచేటప్పుడు. అంటే శరీరం ఏమంటుంది తెలుసండి, ఏం పర్లేదు, ఈ ఒక్కరోజుకి నువ్వు పడుకున్నంత మాత్రాన ఏం అవ్వదు, రేపటి నుంచి ప్రారంభించు. ఇలా మన జీవితంలో ఇలాంటి డేస్ నెక్స్ట్ డే అనుకుంటూ దాదాపుగా డేస్ అన్నీ తరిగిపోతూ ఉంటాయి. ఆత్మ మనలో దినదినము శత్రువు చేతుల్లోకి వెళ్ళిపోతే ఎజ్రా అది అంటాడు, అయ్యా ఇదిగో శత్రువులకు మేము దొరకకూడదు, శత్రువు మాకు తెలియకుండానే మనలో ప్రవేశిస్తూ ఉన్నాడు. మనలో ఉండేటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో, మనలో ఉండేటువంటి బద్ధకం ఏదైతే ఉందో, బలహీనత ఏదైతే ఉందో, మనకు ఉండేటువంటి ఆ భయమును ఆందోళన వాడి క్యాచ్ చేసుకుని ఏమంటాడంటే, ఏం పర్వాలేదు ఉండు అని కంప్లీట్గా వాడు సరౌండింగ్లో తెచ్చేసుకుంటాడు. అందుకని మాకు తెలియకుండానే శత్రువు ప్రవేశిస్తాడు కనుక మా శరీర క్రియలను విసర్జించి దేవుని ఆత్మ సంబంధమైనటువంటి క్రియలలో మేము వర్ధిల్లినట్లుగా సహాయం చేయ ప్రభువా. ఎందుకని ఇది శాశ్వతం కాదు, ఒకరోజు ఈ ప్రాంతమును విడిచి మనము వెళ్ళవలసిన వారిని, మనం పరదేశులము కనుక పరజనులు కనుక ఈ ప్రాంతానికి చెందిన వారిని కాదని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి దొంగలు, రెండవది శత్రువులు. దొంగల నుంచి కాపాడమన్నాడు, దొంగ ఏమో తెలియకుండానే ప్రవేశిస్తాడన్నారు. రెండవది శత్రువులు ప్రవేశిస్తారు. ఎవరో శత్రువు అంటే నెహెమ్యా గ్రంథంలో చదువుకున్నాం, సాతానుగాడే తెలియకుండా వచ్చేస్తాడు. మూడవది అలసట.
ఏంటి మూడవది అలసట అంటే 4 నెలల ప్రయాణములో రాత్రి పగలు రకరకాల వాతావరణాలు. అంటే వీళ్ళు వెళ్ళే క్రమంలో కొన్ని సందర్భాల్లో అడవుల్లోకి వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను అక్కడ చీకటి పడిపోయి ఉండొచ్చు. అక్కడ పిల్లలతో పాటుగా ఆస్తితో పాటుగా మరి క్రూరమైనటువంటి జంతువులు లేదా అలసిపోయి ఉన్నారు కనుక వీరు ప్రయాణం అంతట్లో మరి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు, ఆవేశానికి అంటే ఆవేశం అంటారా, అలసిపోతాం కదా, ఆవేశం వచ్చింది అంటాం కదా. కొన్నిసార్లు కొన్ని ఇల్లులు ఉన్నాయి మన సంఘంలో, కొన్ని ఇల్లు ఏవైతే ఉన్నాయో నేను అనుకుంటాను ఆ ఇల్లుకి వెళ్ళినప్పుడు కింద నుంచి పైకి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య కాసేపు కూర్చుందాం అనుకుంటాను. ఎందుకని మెట్లు కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి ఆవేశం వచ్చేస్తుంది. ఎందుకని అలసట వస్తుంది. అంటే 4-5 మెట్లు ఎక్కేటప్పటికే మనకు అలసట వచ్చేస్తే 4 నెలలు రాత్రింబాగలో ప్రయాణించినటువంటి ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో అంటే త్వరగా వెళ్ళాలి, యెరూషలేమును త్వరగా చేరుకోవాలి. బబులోను చెరలో నుంచి విడిపించబడి యెరూషలేము వెళుతున్నారు కనుక మేము త్వరితముగా మా ప్రాంతాన్ని చేరుకోవాలి అని ఆసక్తితో ఉన్నటువంటి వారికి ఇంకెంత అలసట ఉంటుంది. అలసట వచ్చినప్పుడు మనం కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ఏమంటామంటే అలసిపోతాం, విసిగిపోతాం, కోపం వచ్చేస్తుంది. అసలు ఏంటి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, అసలు నా ప్రార్థనకి ఎందుకు సమాధానం రావటం లేదు, ఎందుకు అసలు ఇంక ప్రార్థన చేయకూడదని మనం ఏమంటామంటే ఖచ్చితంగా చాలా సందర్భాలు విసిగి చెందుతాం. అందుకనే యేసుప్రభువు అంటారు విసుగక ప్రార్థన చేయండి, అలసిపోకండి. శిష్యులు వచ్చి పడుకుంటూ నిద్రపోతుంటే యేసుప్రభువు వచ్చి అంటారు ఇదిగో మీరు మెలుగు కలిగి ప్రార్థన చేయండి. శత్రువు ప్రవేశించకుండా, మీరు అపవాదికుడు ప్రవేశించకుండా, శోధనలో ప్రవేశించకుండా మీరు మెలుగు కలిగి ప్రార్థించండి. అలసటతో ఎందుకున్నారు మీరు, అంటే ఎందుకు అలసిపోతూ ఉన్నారు? అందుకే ఈరోజు మన జీవితాల్లో కూడా నేను ఎక్కువ విషయాలు మీతో మాట్లాడాలనుకోవట్లేదు. ఒకటి దొంగ, అంటే ఈ 3 విషయాలు ఎజ్రా గారి మైండ్లో ఆ 3 కూడా అలా తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు మేము బబులోనులో బయలుదేరాము. ఈ 4 నెలల ప్రయాణంలో ఒకటి దొంగ ఉంటాడు, దారి మధ్యలో 2 శత్రువులు ఉంటారు. ఆ తర్వాత మేము అలిసిపోతామయ్యా. కాళ్ళు నడకని కదా, బళ్ళు మీద కాదు కదా, కాళ్ళు నడకని చిన్నపిల్లలతోని మేము అన్ని మోసుకొని వెళుతున్నాం కాబట్టి అలసిపోతాం. అలసిపోయినప్పుడు మీ మీద మాకు కోపం రాకూడదు, మీ మీద మాకు విసుగు రాకూడదు, మీరంటే మాకు విరక్తి రాకూడదు. అంటే ఈ 3 విషయాలలో ఈ యొక్క ఎవరు ఎజ్రా తర్వాత తనతో పాటు ఉన్న వారు అందరూ కూడా 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసం ఉండి ఏ సంగతిని బట్టి ఈ 3 విషయాలు, ఒకటి దొంగను బట్టి, శత్రువుల గురించి, తర్వాత అలసట గురించి, ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మాకు మా మనవని అంగీకరించి ఈ 3 విషయాల్లో సహాయం చేసేటట. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మన జీవితాలలో మరి ఎప్పుడైతే మనం విసుక్కోకుండా ప్రార్థన చేస్తామో యెషయా గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు. క్రైస్తవులు ఎప్పుడు కూడా 2 రకాల, అంటే 2 జీవులు, ఒకటి పక్షిరాజు, రెండవది సింహాన్ని పోలి ఉండాలి. ఈ 2 లక్షణాలు ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి. పక్షిరాజు గురించి మాట్లాడితే ఆయన అంటాడు కదా, అది అల యొక్క సమస్యలక మరి విస్తారంగా ఎంత వృద్ధాప్యంలోకి వచ్చినా సరే ఆ నూతన బలం పొందుకుంటుందట. పక్షిరాజు వలె నూతన బలము, నూతన శక్తిని పొందుకుంటారు. పక్షిరాజుకు ఉండేటువంటి లక్షణము క్రైస్తవులు ఎప్పుడు కూడా విసుక్కోకూడదు, అలిసిపోకూడదు, సమస్యలు పోకూడదు. అది సమస్యలు పోకుండా నూతన బలాన్ని పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగిరేవారిగా ఉండాలి. రెండవది సింహం ఉన్న లక్షణం ఏంటంటే దాని ముందు ఒక జంతువు ఉందనుకోండి, దాన్ని పట్టుకొని చంపుకొని తినాలంటే అది ఎంత స్పీడ్ పరిగెత్తుతుందో అలిసిపోకుండా ఆగిపోతుంది. దాన్ని పట్టుకొని ఖచ్చితంగా దాని రక్తాన్ని తాగే వరకు, పట్టుకునేంత వరకు ఎన్ని ముండ్ల పొదలు ఎన్ని రాళ్ళు వచ్చినా అలిసిపోకుండా దాన్ని పట్టుకొని దాన్ని బంధించే వరకు సింహము తన మనసులో ఉండేటువంటి ఆ ఓర్పు అనేది అలా ఉంటుందట. ఈరోజు క్రైస్తవుడు పక్షిరాజు వలె ఉండాలి, పక్షిరాజు నూతన బలాన్ని పొందుకోవాలి. సింహం వలె గర్జించేవారిగా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా పరిగెలెత్తేవారిగా, ముందుకు కొనసాగేవారిగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. 3 విషయాలు ఏంటి చెప్పండి, సింపుల్గా 3 విషయాలు. ఒకటి దొంగల గురించి ప్రార్థన చేశారు, రెండవది శత్రువు గురించి ప్రార్థన చేశారు, మూడవది అలసట రాకుండా ప్రార్థన చేశారు. ఆహావా ఎక్కడ ప్రార్థన చేశారు? ఆహావా నది దగ్గర ప్రార్థన. ఆహావా అనగా ప్రేమ, ఆహావా అనగా ప్రేమ. ఇప్పుడు బైబిల్ ఏం బోధిస్తుందంటే ప్రేమ ఎంత శ్రమ వచ్చినా, ఇప్పుడు మనం ఎవరినైనా ఒక వ్యక్తిని ఇష్టపడ్డాం అనుకోండి, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు పరమగీతాల్లో ఈయన అంటాడు, ఇదిగో ప్రేమ మరణం అంతా బలవంతమైనది. అంటే మనం ప్రేమించేటువంటి పని కొరకు ఎంత కష్టమైనా భరిస్తాం. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆహావా అనేటువంటి నది దగ్గరకు వచ్చినప్పుడు ఎజ్రా కానీ మిగిలిన ప్రజలు కానీ ఏం ప్రేమించారు? యెరూషలేమును ప్రేమించారు, దేవుని ప్రేమించారు కనుక ఎలాగైనా దేవుని సన్నిధికి వెళ్ళాలి కనుక వారు ప్రేమలో కోరుకుంటున్నారు దేవుని, అయ్యా ఇదిగో మేము ప్రేమతో మీ సన్నిధులు, యెరూషలేము మీద, మా ప్రాంతం మీద, మందిరం మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మీ సన్నిధులు ఈ 3 విషయాల గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఏంటి ఆ 3 విషయాలంటే
దొంగలకి మేము దొరకకూడదు. దొంగ ఎవరు? అపవాదిగాడు దోచుకోవడానికి వస్తాడు కనుక వాడికి దొరకకూడదు. రెండవది, శత్రువు అయినటువంటి సాతానుగాడు మాకు తెలియకుండానే మా కుటుంబాలలో మాలో ప్రవేశిస్తాడు కనుక రెండవది వాడికి అవకాశం ఇవ్వకూడదు. మూడవది, మేము నడిచే క్రమంలో ఉన్నాం, మా ఆధ్యాత్మిక స్థితిగతుల్లో మేము పడిపోకూడదయ్యా, అలిసిపోకూడదయ్యా, సమస్యలుపోకూడదు, విసుక్కోకూడదు. కాబట్టి 3 విషయాల్లో మాకు దయచేసి సహాయం చేయి ప్రభు అని ఉపవాసం ఉండి ఆ సంగతులను బట్టి హెచ్చరా గారు తనతో పాటు మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. భూ సంబంధమైనటువంటి ప్రయాణం మొదలుకొని యెరూషలేము అనగా పరలోక ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మనకు కూడా అపవాదిగాడు మనల్ని దొంగిలించడానికి, ఆధ్యాత్మిక స్థితిగతులను భక్తి జీవితాన్ని దొంగిలించడానికి ప్రతి క్షణం కాచుకొని ఉన్నాడు. రెండవది, శత్రువైనటువంటి సాతానుగాడు ఎవరిని మృంగిదురా అని గర్జించే సింహంలో ఉన్నాడు. మూడవది, అలిసిపోతూ ఉన్నాం. మనకున్నటువంటి వ్యక్తిగత సమస్యలను బట్టి, మనకున్నటువంటి చిన్న చిన్న బలహీనతలను బట్టి, అయ్యా నేను ఇంకెంతకాలం ప్రార్థన చేయాలా, నేను ఇంకెంతకాలం నీ సన్నిధిలో కనిపెట్టాలయ్యా, నేను ఎంతకాలం నీ సన్నిధిలో నేను ఇలా ఎదురు చూడాలి అని చేసి మనం ఏం చేస్తామంటే అలిసిపోతాం. నడిచే ప్రయాణంలో ఆధ్యాత్మికంగా అలిసిపోతున్నప్పుడు అది అపవాదిగాడు వాడికి అనుకూలంగా మలుచుకుంటాడు. అప్పుడు మనతో ఏం మాట్లాడతాడు తెలుసండి, ఇంకేం దేవుడు, ఈ దేవుడు కార్యం చేస్తాడు, ఎంతకాలం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు, ఆయన నీ జీవితంలో కార్యాలు చేయడు, నీ బ్రతికింతే, నీ కుటుంబ బ్రతికింతే, నువ్వు ఇంకెలా ఉండకపోవడమే అని ఒకవేళ మీ మధ్యలో ఒకవేళ ఆడు చెడ్డ తలంపులు పుట్టిస్తే, నేను అంటాను, మీరు నిజంగా దేవుడిని ప్రేమించిన వారైతే, పరలోకాన్ని ప్రేమించిన వారైతే, ఆహావా అనగా ప్రేమ అనగా వారు పరలోకాన్ని యెరూషలేమును ప్రేమించారు, అలా మీరు పరలోక ప్రయాణమును ప్రేమించినట్లయితే, అయ్యా నేను ఖచ్చితంగా నేను నా కుటుంబము యెహోషువ వలె నీ సన్నిధికి చేరాలి అని ఒక గురి గమ్యం కలిగి ఉన్నవారైతే, లక్ష్యాన్ని కలిగి ఉన్నవారైతే ఖచ్చితంగా రోషము కలిగినటువంటి బిడ్డలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఓకే, మనకి ఉన్నాయి శరీర బలహీనతలు, కానీ మన స్తోమతను బట్టి, ఆస్తి గురించి కాదు, మన శరీర స్తోమతను బట్టి, మనకున్నటువంటి బలమును బట్టి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఉన్నతమైన కార్యాలు మన కుటుంబాల్లో జరిగించను గాక. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం.